నకిలీ మద్యంపై కాకినాడ జిల్లా వైసీపీ మహిళా నేతలు పోరుబాట పట్టారు. కాకినాడ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం అమాయకుల ప్రాణాలు తీస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని నియంత్రించాలని వారంతా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ గీతతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ పార్టీ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో అయితే భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నాయకులు మహిళా కార్యకర్తలు అయితే కాకినాడ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేస్తారు. ప్రస్తుతం మనతోటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ గీత గారు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు ఎందుకు ఈ పోరుబాటు చేస్తున్నారు నకిలీ మద్యంపై? అంటే మద్యం పాలసీ గురించి, మద్యం విధానం గురించి, మద్యం విషయాల గురించి చాలా అభూత కల్పన చెప్పి గత ఎన్నికల్లో దుష్ప్రచారం చేసి జగన్ గారి మీద, జగన్ గారి ప్రభుత్వం మీద చాలా దుష్ప్రచారాలు చేసి మేమేదో చాలా బాగా చేస్తాం, ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని గాలికి వదిలేయడం పడింది. ప్రజలను కనీసం పట్టించుకునే పరిస్థితిలో ఉన్నాం. అసలు మద్యం పాలసీ, మద్యం జరిగే విధానం మీద ప్రభుత్వానికి కంట్రోల్ ఉన్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. అది కూడా మేము ఎందుకు అంటున్నామంటే, గుడి పక్కన మందు షాప్ ఉంది, బడి పక్కన మందు షాప్ ఉంది, కాలేజ్ పక్కన మందు షాప్ ఉంది, బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఏ స్టూడెంట్కైనా కూడా అందుబాటులో మందు షాపులు ఉన్నాయి. మూడోది టైమింగ్స్ లేవు, ఎక్కడ కూడా టైమింగ్స్ లేని పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఇవన్నీ పెట్టి సంవత్సరాల నుంచి మేము అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. మీకు కావాలంటే మీరు ప్రెస్ మీడియా ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని అడగండి, వాళ్ళు చెప్తారు ఎక్కడెక్కడ ఎన్ని కేసులు ఉన్నాయో అని. ఆ కేసులు పెట్టి డిపార్ట్మెంట్ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోతే పాపం డిపార్ట్మెంట్ మాత్రం ఏం చేస్తారు, అధికారులు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళని అనుకుని ఏం లాభం? ప్రభుత్వం కట్టిష్టమైన చర్య తీసుకోవాలి, సంబంధిత శాఖ మంత్రి తక్షణ చర్యలు తీసుకోవాలి. అవేమీ పట్టించుకోకుండా వదిలేస్తే ప్రజల ప్రాణాలు ఈరోజు ఏమైంది? మీకు అక్రమ కల్తీ స్పిరిట్, రకరకాల స్పిరిట్లు కలిపేస్తున్నారు, దాంట్లో కల్తీ కలిపేస్తున్నారు, అక్రమ మద్యం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం వెళ్ళిపోతా ఉంది. దానివల్ల ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరూ పేద కుటుంబాలు, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు. ఆ వ్యక్తి మీద ఆధారపడ్డ మహిళలు ఏమవ్వాలి? ఆ కుటుంబాలు ఏం చేయాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం డిమాండ్ చేస్తూ ఉంది, అక్రమ మద్యాన్ని తక్షణం అరికట్టండి, బెల్ట్ షాపులన్నింటినీ క్లోజ్ చేయండి, ఒక మద్యం విధానానికి షాపులన్నింటికి టైమింగ్ పెట్టండి. ఎక్కడో ఒక 2 చోట్ల జరిగిన సంఘటన వైఎస్ఆర్సీపీ పార్టీ భూతద్దంలో పెట్టి చూపిస్తుందని చెప్తున్నారు. దీనిపై ఎక్కడో ఒక చోట అంటే పోయిన ప్రాణాలు వీళ్ళకి అంత తేలిగ్గా ఉన్నాయా? ఎక్కడో ఒక చోట 10 ప్రాణాలు పోయే పర్లేదంటారా? అంటే 100,000 ప్రాణాలు పోవాలా? 100,000 ప్రాణాలు పోవాలా? వాళ్ళకి చెప్పండి, ప్రాణాలు పోవాలి, ఎక్కువ మంది పోవాలంటారా? రేపు మీరు పట్టించుకోకపోతే జరిగేది అదే. పట్టించుకోతే ఇప్పుడైనా పట్టించుకోకపోతే ఈ మద్యాన్ని తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. దాన్ని అరికట్టడం కోసమే, ముందు జాగ్రత్తగా చర్య కోసమే మేము ఈ రోజు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నాము. ఇది సీరియస్గా తీసుకోవాలి ఈ ప్రభుత్వము. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఈ మద్యం పాలసీపై ఏం చేయాలనుకుంటే ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఇందాక చెప్పాను, ముందు బెల్ట్ షాపులు కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది ఈ అక్రమ మద్యం, కల్తీ మద్యం. దాని మీద ప్రతి ఎక్సైజ్ శాఖకి ఫుల్ పవర్స్ ఇచ్చి ఎక్కడ కూడా అక్రమ మద్యం, కల్తీ మద్యం లేకుండా అరికట్టాలి. వాళ్ళకి పవర్స్ ఇస్తే పడేస్తారంతా, కాబట్టి ఆ పవర్స్ ఇవ్వాలి. రెండోది టైమింగ్స్ పెట్టాలి. శాంతి భద్రతలు బాగోవాలన్నా, ప్రజారోగ్యం బాగుండాలన్నా టైమింగ్స్ ఉండాలి. టైమింగ్స్ కంపల్సరీగా టైమింగ్స్ పెట్టాలి. 24 hours ఏటీఎం ఏంటి? ఇదేమన్నా ఎనీ టైం మనీయా? ఎనీ టైం మద్యం ఇది. ఈ ప్రభుత్వం ఎనీ టైం మనీ ఇవ్వట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీములు ఇవ్వట్లేదు, మద్యం మాత్రం పోసేస్తుంది. నెక్స్ట్ మీరు పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి గతంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ ఫ్యాక్టరీలు, దీనివల్ల కాలుష్యం పెరుగుతున్నారు, దీనిపై ఏం చెప్తారు? ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది, పార్టీలు మారుతుంటాయి. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేవాళ్ళు మారుతారు తప్ప ప్రభుత్వాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఇది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఒకవేళ అప్పుడు ఇచ్చినప్పుడు నిజంగా ఇచ్చారు, వేలాది మందికి ఉద్యోగాలు కావాలనే ఒక మంచి సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు ఎస్సీజెడ్ పెట్టారు. ఎస్సీజెడ్ పెట్టడం బట్టి ఆ ఏరియా అంతా కూడా ఇవాళ అక్కడ 2 పోర్టులు వచ్చాయి. అక్కడ ఇప్పుడు నేషనల్ది రోడ్డు వచ్చింది.
అక్కడ రోడ్డు పడుతూ ఉంది. ఎక్కడి నుంచి వాకలపూడి నుంచి అన్నవరం వరకు రోడ్డు పడుతూ ఉంది. ఫిషింగ్ హార్బర్స్ వచ్చాయి, అన్నీ కూడా వచ్చి ఈరోజు ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. ఏదైనా లోటుపాట్లు ఉంటాయి. మత్స్యకారులకి ఆందోళన ఉంది ఎక్కడంటే పొల్యూషన్ వల్ల మా చేపల వేటకి ఇబ్బంది ఉందని. ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయించండి. ఇంకా ఎస్సీజెడ్లో చాలా ఇండస్ట్రీస్ రావాల్సి ఉంది. ఎస్సీజెడ్లోకి ఇండస్ట్రీస్ రప్పించండి. ఈ ప్రభుత్వం ఇది చేయాలి, ఆ ప్రభుత్వం వచ్చేసింది, ఈ ప్రభుత్వం ఇది చేయాలి, చేయమని కోరుతా ఉన్నాం. అదే నకిలీ నిమజ్జంపై అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే అధికారులకు అయితే పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్తున్నారు. వాళ్ళు గతంలో మా ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మద్యం ఏరులే పాలిస్తుందని చెప్తున్నారు. ఎనీ టైం మందు, మనీ కింద ఎనీ టైం మందు అనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తుందని చెప్పి వంగగీత ఆరోపిస్తున్నారు. ఇది ఇప్పుడు వరకు ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM TV, కాకినాడ నుంచి.